సూపర్ ఉందండి. దేవుని బిడ్డలారా, చక్కటి వాక్యపు లేఖన భాగం ఇక్కడ రాయబడ్డది. ఏమనంటే, సౌలు దావీదును పిలిచి ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నా బిడ్డను నీకు ఇస్తాను, నా పక్షాన్ని యెహోవా యుద్ధములు చేయాలి. నువ్వు ఎవరి పక్షాన? నా పక్షాన యెహోవా యుద్ధములు చేయాలి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. వాస్తవానికి చెప్పాలి అంటే, యెహోవా యుద్ధములు చేయటానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడో? సౌలుని. ఇప్పుడు యెహోవా యుద్ధములు సౌలు చేయాలి. కానీ దేవుని బిడ్డలారా, సౌలు ఏం చేస్తున్నాడంటే నెమ్మదిగా దావీదుకి అంటగడుతున్నాడు. హల్లెలూయా. యుద్ధములు చేయుటకు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు తన 12 జాతుల వారిని రక్షించవలసిన బాధ్యత, భారము దేవుడు సౌలుకి అప్పగించాడు. కానీ సౌలు దేవుని బిడ్డలారా, నా పక్షాన్ని యెహోవా యుద్ధాలు నువ్వు చెయ్యి అన్నాడు. చేయవలసింది సౌలు, శత్రువులతో పోరాడవలసింది సౌలు, శత్రువులను హతమార్చవలసింది సౌలు, శత్రు పన్నాగాలను తెలుసుకోవలసింది సౌలు. దావీదు గంట కడుతున్నాడు. అందుకే దావీదు రేంజ్ మారిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి అప్పగించిన పని, ఎవరికి అప్పగించిన బాధ్యత వాళ్ళే చెయ్యాలి. మనము తరచుగా వాడే ఒక మాట ఉంటుంది, పాస్టర్ గారండి నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా కోసం ఉపవాసం ఉండండి, నా కోసం. మరి నువ్వేం చేస్తావు? ఈరోజు ఒక ప్రశ్న. దైవజనుడు ప్రార్థన సంఘానికి ఎరువు లాంటిది, సూర్యరశ్మి లాంటిది. దైవజనుడు ప్రార్థన, పరిశుద్ధులు ప్రార్థన, సంఘము ప్రార్థన మనకు ప్రాకారం వంటిది. అయితే నీ ప్రార్థన కూడా అవసరం. దైవజనుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థనే కాక వాటితో పాటు నీ ప్రజనుల ప్రార్థనతో పాటు నీ ప్రార్థన కూడా కలపబడితేనే కలుషితము కాకుండా కాపాడబడతాం. లేకపోతే దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా అపవాది తంత్రాలను జయించలేం. వ్యక్తిగతంగా మనకి దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో బంధముడు అన్నాడు. దావీదు నాకు ఇష్టుడు, అతని గురించి దేవుడు సాక్ష్యం. అది అబ్రహాము విశ్వాస యోధుడు, నమ్మకస్తుడు, అతని గురించి దేవుని ఒపీనియన్. అది ఇలాగ ప్రతి భక్తుడు గురించి దేవునికి ఒక అభిప్రాయం ఉంది. నీ గురించి ఏముందో దేవునికి, అది నువ్వు తెలుసుకోవడమే నీ జీవిత ధన్యం. దానియేలు బహుప్రియుడు, నాకిష్టుడు, ప్రియుడు. ఇలాగ ఒక్కొక్క యోబు గురించి చూస్తే అతను యథార్థవర్తనుడు. చాలా ఉన్నాయి కానీ మెయిన్ యథార్థవంతుడు. ఎందుకు యథార్థవంతుడు అని పర్టిక్యులర్గా యోబు గురించి మనం చెప్పాలంటే, బిడలారా, పిల్లలు పోయినా తన భక్తిలో మళ్ళీ కదప రక్తం ఇచ్చి. హల్లెలూయా. వింటున్నారా? యోబు యథార్థవంతుడు. ఎందుకంటే సమస్తము కోల్పోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు. ఇచ్చింది ఆయన, తీసుకుంది ఆయన, మధ్యలోనే నవ్వండి స్తోత్రం అన్నాడు. అక్కడే కనపడిపోయింది తన యథార్థత ఏంటో. భార్య అందే చిచ్చి, దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి తిట్టి బయటకు వచ్చేవచ్చు కదా అంటే, అప్పుడు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు, అది తగదు. ఒకడు యెహోవా వలన మేలు అనుభవించుతాడు కానీ కీడు ఎప్పటికీ అనుభవించడు. అద్భుతమండి బాబు. నేను చెప్పిన శ్రమలలో నుంచి వచ్చిన కొటేషన్స్, శ్రమలలో నుంచి వచ్చినటువంటి అనుభవాలు మన జీవితాలను కట్టేస్తాయి. ఒక శ్రమ ద్వారా, ఒక శోధన ద్వారా, ఒక నింద ద్వారా దేవుడు నీ మీద ఉన్న కృపధికం చేసేస్తాడు. ఒక శ్రమ తర్వాత నీ మీద ఉన్న కృపధికమవుద్ది, మహిమ అధికమవుద్ది, పరలోకంలో మార్కులు అధికమవుతాయి.
యోబు కూడా దేవుని బిడ్డలారా శ్రమ తర్వాత రెండంతలుగా దీవెన. యథార్థవర్తనుడు యోబు. ఎవండి ఎన్ని పరిస్థితులైనా తనకున్న భక్తిని, విశ్వాసాన్ని, సత్యాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను ఎప్పటికీ ఎన్నడికి విడిచిపెట్టలేదు. యోబు గురించి దేవుడి ఫీలింగ్ అది. దావీదు గురించి అది. నోవాహు గురించి ఏమన్నాడు? ఈ తరములో నిందలేనివాడు. ఈ తరములో ఈ తరములో ఏంటంట? నిందలేనివాడట. అసలు నింద లేకుండా బతకడం చాలా కష్టం. ఎంత యథార్థంగా ఉన్న ఎవరు నిందేస్తారు, ఏదో విషయంలో నిందేస్తారు. ఎవరి జీవితంలో నిందలు పడతాయి. పరిశుద్ధత కొరకు పరుగులాడుతున్నప్పుడు నిందలు పడతాయి. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, దేవుడు వారి గురించి పలికిన సాక్ష్యం అది. నీ సాక్ష్యం ఏంటి దేవుడి కోసం? దేవుడు నీ కోసం ఏం చెప్తాడు? ఫలానా బిడ్డ అంటే ఏం గుర్తుకు రావాలి అంటే వాళ్ళ పేర్లు చెప్తేది. సురేష్ అయ్య అంటే ప్రేమ, జఫన్నయ్య అంటే క్రమశిక్షణ. ఇక అక్రమంగా ఏది జరిగినా సహించలేని రోషం కలిగిన మరి డైనమిక్ అనమాట ఆయనకి పేరు పెడతలేదు. దావీదు సౌలు అన్నాడో, యెహోవా యుద్ధములు నువ్వు చేయన పక్షాన. నేనంటాను ఎవరు యుద్ధం వాళ్ళు చేయాలి. మనం అసలు యుద్ధాలు ఎందుకు చేయాలి? నేను దావీదు గురించి శరీర సంబంధమైన యుద్ధాన్ని చెప్పాడు. ఈరోజు నేను ఆత్మ సంబంధం యుద్ధం ఎలా చేయాలి చెప్తాను. స్తోత్రం చెప్పండి. అయ్యో చేతులు ఎత్తొచ్చండి, ఇది మరి కూడా ఎత్తుతులే స్తోత్రం. హల్లెలూయా. ఫాస్టింగ్ ఉన్నారండి. హల్లెలూయా. చదవండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4:1 త్వరితంగా తీసి చదవండి. అసలు మీలో యుద్ధములు దేని మూలంగా కలుగుతున్నాయి అంటూ మీ బోగేత్సల నుండే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు యెహోవా యుద్ధములు చేయుటకు పిలవబడినవాడు. దావీదుకు దేవుడు పెట్టిన పేరు యెహోవా యుద్ధములు చేయువాడు. మామూలుడు కదా. కారి గొల్లియా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడంట. అటు ఇటు చూస్తుంటే అండి ఈ ఫిలిస్తీయుడైన గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలను తిడతా ఉంటే దావీదులో రోషం వచ్చేసిందంట. దావీదులో ఏమొచ్చేసింది? తట్టుకోలేకపోయారు బాబు, మాటలు ఎక్కుతలేదు బొరకే. చోత్ర బూతులు మాట్లాడే కాడ నువ్వు వెళ్ళి అంత హాయిగా అంటావా? అలా తిడ సిగ్గులేంది అది. ఎన్ని తిట్టినా సినిమాల కాడ, బూతులాడే కాడ, చెత్త మాట్లాడుకునే కాడ నువ్వు చిలకలాగా వాలిపోతావు. ఇప్పుడు దావీదు తన ప్రజలను దూషిస్తుంటే, నిందిస్తుంటే, అవమానపరుస్తూ ఉంటే దావీదుకి ఆ స్వరం ఇనసొంపుగా లేదంట. నీకు నీ ఆత్మీయ జీవితానికి విరోధమైన మాటలు నీ చెవిని పడుతున్నప్పుడు నీకు సంపుగా ఉండకూడదు. అక్కడి నుంచి తప్పుకోవాలా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. కానీ లోక సంబంధమైన విన్నప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుంది అంటే అపవిత్రత కలుగుతుంది. ఏం కలుగుతుంటే స్తోత్రం. బిడలా నేను చెప్తా ఉన్నాను, దావీదంట గొల్లియాతు చెప్పుచున్న మాటలకి చెవిని పడగానే కోపం వచ్చేస్తుందంట. ఎందుకని? దావీదు ఆత్మీయుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు ఆరాధికుడు, దావీదు ప్రభునామాన్ని పైకి హెచ్చించేవాడు. హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులని తిట్టినా పడడంట, అపవిత్రంగా మాట్లాడినా సహించడంట. దేవుని స్తోత్రం. ఉదాహరణ చెప్పనా? సౌలుని ఈటితో పొడిచేస్తాడు ఒక అతను. ప్రాణం పోతుంది నాయన, ఇంకా నేను ఇలా ఉన్నానంటే నాకు తలతిప్పి వచ్చేస్తుంది, చాలా దారుణంగా ఉంది, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నీ ఖడ్గంతో నా మీద పడు, ఉన్న ప్రాణం పోద్ది, నేను శుభ్రంగా. ఆ ఫిలిష్తీయుడు వచ్చి నన్ను చంపడం కంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వే నన్ను చంపేస్తే నాకు. దావీదు అది కూడా సహించలేకపోయాడంట.
అరే అసలు యెహోవా చేత అభిషేకము పొందిన వాడిని ముట్టకూడదని ప్రభు చెప్పాడు కదా, ఎందుకు నువ్వు వాక్యాన్ని మీరా అని ఆయన అక్కడ చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అభిషక్తులను ఏమీ అనాలన్నా కూడా దావీదుకి భయమంట. దేవుని స్తోత్రం. బాగా చెప్తలేదు మీరు. ఇప్పుడు దావీదు యెహోవా యుద్ధములు చేసేవాడు, స్తోత్రం చెప్పాలి. అసలు యుద్ధములు అంటే మన శరీరములో కలుగుతున్న పోరాటమే యుద్ధం. చెప్పండి బిగ్గరగా. మన శరీరములో కొన్ని పోరాటాలు పోరాడతా. ఆ పోరాటాలు ఎలా వస్తాయి అంటే మన భోగేచ్ఛల నుండి, శరీర ఆశల నుండి, అపవిత్రత నుండి మన శరీరములో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో దేవుని బిడ్డలారు అంటాడు, ఏమని అంటాడంటే, శరీరం ఆత్మకు విరోధముగా పోరాడతాయి. అసలు ఈ రెండింటికి సెట్ అవ్వదండి. ఆత్మ చెప్తుంది దేవుని మార్గాన్ని, శరీరం చెప్తుంది శరీర మార్గాన్ని. ఇలా మట్టి కాబట్టి మట్టి సంబంధమైన ఆలోచనలే శరీరానికి వస్తాయి, కానీ ఆత్మ దేవుంది కాబట్టి దేవుని ఆలోచనలు ఆత్మకు వస్తాయి. దేవునిని గుర్తు తెచ్చుకుంటుంది ఆత్మ, దేవుని మహిమని గుర్తు తెచ్చుకుంటుంది ఆత్మ, పరలోకం వైపు ఆలోచిస్తుంది ఆత్మ. కానీ శరీరం అలా కాదండి, మట్టిది కాబట్టి మట్టి సంబంధమైన కోరికలు ఆశలే ఇందులో కలుగుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని పోరాటములు ఎందుకు వస్తావన్నాయి అంటే, దేవుని బిడ్డలారా, ఈ పోరాటాలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మన శరీరంలో, పౌలు కూడా అంటాడు, నాలో నేను ఏది చేయకూడదు అనుకున్నాను అదే చేస్తున్నాను. కారణం ఏంటి? నా శరీరం. క్రైస్తవుడికి మొదటి శత్రువు ఎవరో? శరీరమే. ఎందుకంటే మనం అనుకున్నప్పుడు ప్రార్థన చేయడానికి ఇది సహకరించదు, ఉపవాసానికి సహకరించదో, పరిశుద్ధతకి సహకరించదో, ఏమండి ప్రార్థనకి అసలే సహకరించదో, నిత్యత్వం చేరాలనేది అసలే సహకరించదో. ఈ శరీరం పూర్తిగా బైబిల్కి, వాక్యానికి వ్యతిరేకి. అందుకే ఈ శరీరాన్ని మనం ఎలా లోపరుచుకోవాలంటే జాగారములతో, ఉపవాసములతో. హల్లెలూయా. నేను అనేకులకు బోధించిన మీదట భ్రష్టుడనైపోదునేమోనని ఉపవాసముతో నా శరీరమును నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటా ఉన్నా. నేను అంటాను, ఆత్మ సంబంధమైన యుద్ధములు ఎక్కడ జరుగుతాయంటే మన శరీరములోనే. మన శరీరములోని యుద్ధాలు జరుగుతాయి. మన శరీరంలోని దేవుని బిడ్డలారా, శత్రువైన సాతాను మనతో పోరాడుతూ ఉంటుంది. అందుకే కీర్తన మొదట్లో అంటాడు, దుష్టుడు ఆలోచనిస్తాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవద్దు. పాపుల్ని పిలుస్తారు, వారి పాపుల మార్గాన్ని పాపులు ప్రేరేపిస్తారు, ఒప్పుకోవద్దు. నేను అంటాను, సైతాను మనల్ని ప్రేరేపిస్తాడు, పాపం ప్రేరేపిస్తుంది, లోకం ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. యుద్ధం అక్కడే స్టార్ట్ అవుద్ది బిడ్డ. ఇప్పుడు దావీదు యుద్ధానికి దిగటానికి కారణం ఏంటి? అసలు దావీదుకి సంబంధం లేదు, దావీదుకు పిలుపు లేదు, దావీదుకి దేవుని బిడ్డలారా అసలు యోగ్యుడు కాదు. కానీ దావీదు ఒకే ఒక కారణము చేత యుద్ధంలో ఎంటర్ అయిపోయాడు. ఏంటంటే దేవుని పిల్లల్ని తిడుతున్నాడు. చదవండి ఒకసారి, మొదటి సమూయేలు 17:10 చదవండి. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచు ఉన్నాను. 23 చదువు నాన్న, 17:23 చదువు. ఏంట్రా చదువు బాబా. అతడు వారితో మాట్లాడుచు ఉండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినును. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి పారిపోతున్నారంట. హల్లెలూయా. చూడండి, అందుకని మనోడు ఎంటర్ అయిపోయాడు యుద్ధంలోకి. దావీదు ఏమైపోయాడు? దిగేసాడు. ఏదే యెహోవా ఈరే. స్తోత్రం చెప్పండి. యెహోవా ఈరేని దిగేశాడండి. దిగేసి 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో. హల్లెలూయా. ఇది చూసి అక్కడ యుద్ధం అప్పగించాడు. ఏది చూసి? సౌలు గారిని ఏం చేస్తాం, క్షమించండి, గొల్యాతు గారిని
అతి భయంకరంగా ఆడుకున్నాడు కాబట్టే దావీదు అది చూసి నా పక్షాన్ని యెహోవా యుద్ధాలు నువ్వు చేయి ఇక నా వల్ల అవుతుంది, నేను ఇక సతికిలు పడిపోతాను ఆయన, నువ్వు బాగా చేస్తున్నావు, నీ మీద దేవుని కృప ఉందే, నీ మీద దేవుని సన్నిధి ఉందే, అసలు నువ్వు పుట్టోడివే కానీ గట్టోడు సామాన్యుడు కాదంటే రక్తం ఏం హల్లెలూయా. చూడండి, ఎవరు కృంగిపోవద్దు, ఎవరు భయపడద్దు, ఎవరు పారిపోవద్దు. నేను వాడి పక్షాన, మీ పక్షాన వాడితో నేను పోరాడుతాను, యుద్ధం చేస్తాను. హల్లెలూయా. అప్పుడు సౌలు అడిగాడు, నాయన ఆడు చూస్తే 6 జానమూరుడు ఉన్నాడో, నువ్వు చూస్తే భూమికి జ్ఞానం లేవు, అసలు నీకాడికి ఎలా కుదురుతుందిరా, కష్టంరా అంటే దావీదు చెప్పే మాట నాకు చాలా ఇష్టం. ఆ మాటలు చాలా ఇష్టం. చాలాసార్లు అవి చదువుకుని నేను బలపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమంటున్నాడు చూడండి, 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను చదువుతాను తల్లిగా, నేను చదువుతానులే, మైక్ ఉంది కదా. హల్లెలూయా. మీ దాసుడనైన నేను తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోచుండగా నేను దానిని తరిమాను, చంపాను, దాని నోటు నుంచి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గెడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటును చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వానిలో ఒక దాని వలె అగును. 37 చదవండి. సింహము యొక్క బలము నుండి బా చాలు నాన్న చాలు. ఏమంటున్నాడా? ఇప్పుడు తాను దేవుడు ఎలాగ యుద్ధం చేయించాడో చెప్పి, హలో నేను చేయలేదు, అది వాటి బలము నుంచి నాకు శక్తినిచ్చి వాటిని చంపగలగడానికి కృపను బలమునిచ్చింది ఎవరో తెలుసా? ఎవరండి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా. హల్లెలూయా. ఎవరు నాకు ఆ బలం ఇచ్చిందంటే దేవుడే. నన్ను బలపరిచింది ఆయనే, బలమునిచ్చింది ఆయనే. ఏమన్నాడు తెలుసా? ఆ సింహం వలె అవుతాడు ఈ గొలియాతు, ఆ ఎలుగుబంటే వలె అవుతాడు ఈ గొలియాతు. దేవుడు చెయ్యగలడు. తన బలాన్ని ఆధారం చేసుకుంటలే, తన బుద్ధిని ఆధారం చేసుకుంటలే. యుద్ధములు చేయగలిగింది ఎవరంటే యెహోవా. ఆయన నా పక్షాన చేయగలడు. ఈ ఎలుగుబంటిలాగా, సింహములాగా, ఒకనిలాగా నా ప్రభువాన్ని చేయగల సమర్థుడు. నీ జీవితంలో కూడా పోరాటాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, సమస్యల వలయము తలెత్తినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు నీవు కూడా ఈ మాట పలకగలిగితే, ఎవరు చింతించటం వలన వారు చింత ఏమండి మూరుడ బారుడవుతుంది, కానీ చింత యావత్తు నీ ప్రభు మీద మోపుడి. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేసేయగలడు ఆయన. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన యుద్ధాలు కాదు కానీ మనం ఆత్మలో యుద్ధం చేయాలి. ఏదైనా ఒక పాపం నిన్ను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, ఏదైనా ఒక లోకాశ నిన్ను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, ఏదైనా అపవిత్రత నిన్ను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, ఏదైనా శరీర సంబంధమైన ఇచ్చ నిన్ను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు, దానిని నువ్వు జయించగలిగితే అదే నువ్వు యుద్ధం చేసినట్టు. ఏమండి, తాత్కాలికంగా ఈ పట్టుకుని పోరాటం ఈజీయే, కానీ ఆత్మలో పోరాటం కష్టం. సంసోను ఎంత బలవంతుడు దేవుని బిడ్డలారా, మహాబలవంతుడండి. పచ్చి గాడిద దవడెముకతో 300 మంది శూరులను చంపేయగలిగిన యోధుడండి. ఒక ఆడపిల్ల దగ్గర గెలవలేకపోయాడు. ఏ ఫిలిష్తీయుల కొరకు తనను దేవుడు నియమించుకున్నాడు, అదే ఫిలిష్తీయుల చేతిలో బానిసైపోయాడు. కారణం ఏంటంటే ఒక చిన్న ఆడపిల్ల శోధన జయించలేకపోయాడు. మన జీవితాలలో చిన్న చిన్న బలహీనతలు జయించలేం. అబద్ధం చాలా చిన్నది దేవుని బిడ్డలారా, అబద్ధం చాలా చిన్నది.
దొంగతనం చాలా చిన్నది, మోసం చాలా చిన్నది, చెడ్డ మాట పలకడం చాలా చిన్నది, చెడ్డగా చూడడం చాలా చిన్నది, చెడు ఆలోచనలు చాలా చిన్నది. నోవాహు దినాలలో వాళ్ళ భీకరమైన పాపాలు ఏమైనా చేశారో దేవుని బిడ్డలు? ఏ పాపం చేయలేదండి. చిన్న ఆలోచన, వారి హృదయమో ఆలోచనలు చెడిపోయి అంట. ఆ చిన్న కారణమే. హల్లెలూయా. నేను అంటాను, నిన్ను సాతాను యొక్క రాజ్యం ఆక్యుపై చేస్తా ఉన్నప్పుడు దాన్ని జయించాలి. సినిమా జయించాలి, బూతులు జయించాలి, అపవిత్రత జయించాలి, లోకము జయించాలి, ఒక శరీర సంబంధమైన ఇచ్చ నువ్వు జయించగలగాలి. అదే యుద్ధం. యుద్ధం అంటే ఏంటి? లోకముని జయించుటే. ప్రభు అంటాడు, నేను లోకముని జయించి ఉన్నాను గనుక భయపడొద్దు. మనం లోకముని జయించడం చాలా ఈజీ, పాపంని జయించడం చాలా ఈజీ, శరీర సంబంధమైన ఇచ్చలు జయించడం చాలా ఈజీ. కొంతమంది జయించలేక బానిసలైపోయి దేవుని బిడ్డలారా ఆ బానిసత్వంలోనే మగ్గిపోతూ నాశనం అయిపోతున్నారు. మీ ఎదుట ఒక గ్రామం ఉంది, కట్టబడిన గాడిద ఉంది, దాన్ని విప్పుకు రండి. అది ఎలా కట్టబడ్డదంటే దేవుని బిడ్డలారా, మరణమనే తాడుకి, వ్యసనమనే కర్రకి కట్టబడిపోయింది. అదే దేవునికి స్తోత్రం. ఒకటి నువ్వన్నా విదిలించుకు రావాలి, లేకపోతే నిన్ను విడిపించగలిగిన దైవజనుడు యొక్క నడిపింపగా అప్పగించుకోవాలి. నువ్వన్నా విడుదల పొందాలి, నువ్వన్నా బయటికి రావాలి. సామ్సోన్ దేవుని బిడ్డలారా ఫిలిస్తీన్ల చేతిలో కళ్ళు పీకి వేయబడి అస్సలు బలము లేనివాడుగా, నిస్సహాయకుడిగా మిగిలిపోయి ఒకే ప్రార్థన చేశాడు, డాడీ నాన్న ఈసారికి, ఈ ఒక్కసారికి నేను చాలా చాయిస్లు అడిగాను, నేను చాలాసార్లు, మనం ఎన్నిసార్లు అడుగుంటామండి, ప్రభు ఒక్కసారికి నన్ను చూడు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్రభా. కీర్తన చూడండి, సామెత లాంటిది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారు మరి తిరిగి లేకుండా చనిపోతారని దేవుని వాక్యం ఉంది. దేవుడు గద్దిస్తా ఉన్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తా ఉన్నప్పుడు, ఏమండి ద గ్రేట్ టైటానిక్ మునిగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దానికి సిగ్నల్స్ వస్తా ఉన్నాయంట, మంచు కొండ ఉంది, మునిగిపోతుంది, ముందు ప్రమాదం ఉంది. హలో, చాలా హెచ్చరికలు వచ్చాయంట. ఆ ఓడ తయారు చేసినాడు అన్నాడంటే ఏడిచాళ్ళే. అసలు నేను తయారు చేసింది ఎవడు తయారు చేశాడు? అసలు మంచుగండ కదా, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా ఈ వాడిని ఏం చేయలేదు అన్నాడు. ముక్కు పచ్చలారని బిడ్డలు 1,000 మంది చనిపోయారు. చాలామంది ఏమవుతుందిలేండి, ఈ చిన్నదే కదా. ఆకాను చిన్న సేనారు నుంచుకున్నాడు, చిన్న వస్త్రాలు నుంచుకున్నాడు, చిన్నదే, కానీ దాని తాలూకా దాన్ని తెచ్చుకున్నది పెద్దదే. శాపగ్రస్తమైనది చిన్నది ఉన్నా, వాక్య విరోధమైనది, దేవునికి విరోధమైనది చిన్నది ఉన్నా మన జీవితాన్ని నాశనం చేసేద్ది. నీకు కొన్ని సరదాగా ఉంటాయి, అవి కూడా నిన్ను నాశనం చేస్తాయి. నేను చెప్పనా, రాకడ చాలా సమీపంగా ఉంది బిడ్డలారా. ఎప్పుడు దేవుని బిడ్డలారా మనం ఒక్కసారిగా మన ఆత్మీయ జీవితం కొరకు శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి జీవితంలో మెలకు కలిగి ఉండాలి. యెహోవా యుద్ధములు చేయువారుగా మనలను ప్రభువు మార్చాలి. మనం అలా మారిపోవాలి, యుద్ధం చేయాలి. యుద్ధం ఎలా చేస్తావు? మోకాళ్ళ మీద. యుద్ధం ఎలా చేస్తావు? ఉపవాసముతో. యుద్ధం ఎలా చేస్తావో, సైతాను నిన్ను నీ ముందుకి ఏ అపవిత్రతను తీసుకొస్తాడో దాన్ని జయించుట కొరకు దేవుని శక్తి మీద ఆధారపడాలి. చదవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు అపవాది యొక్క తాంత్రికమైన విషయాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవునికి మహిమ. మళ్ళీ బిడ్డలారా, మనము శత్రువు పన్నాగములను జయించగలగాలి అంటే ఖచ్చితంగా దేవుని శక్తి కావాలి. అపోస్తలులు 1:8 చదవండి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? మీలోనికి బలం, అపవాదిని ఎదిరించే బలం, శోధన ఎదిరించే బలం, సమస్యను ఎదిరించే బలం, అపవాది తంత్రాలను ఎదిరించే బలం. వాడు ఎలాంటి వాడో తెలుసా? సులువుగా చిక్కులు పెడతాడట. వాడు ఎలాంటి వాడు అంటే సులువు, చాలా సింపుల్గా నేను తీసుకెళ్ళిపోతాడు. ప్రభు శక్తి కావాలి మనం
శోధన అపవాదిని జయించాలంటే ప్రభు శక్తి ఎలా ఉత్పత్తి అవుద్ది? మోకాళ్ళ మీద అండి. ఎంతమంది ప్రభు శక్తి పొందాలనుకుంటున్నారా? ప్రభు శక్తి అంటే ఆత్మ ఒకటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటే. ఏంటి చెప్పనా? అమ్మగారు అన్నారా? ప్రభు శక్తి పొందాలంటే స్తుతి, అదొక్కటే. దావీదు అంత బలవంతుడు అవడానికి ప్రైజ్ అండ్ వర్షిప్ అండి. మంచి ఆరాధికుడు. యెహోవా నక్కొండా, యెహోవా నమ్ముకోదగిన. నేను చెప్పనా, దావీదు చుట్టూ సైన్యాధిపతులు, చుట్టూ నమ్మకమైన బిడ్డలు. ఎప్పటికి రాజు కదండి, రాజు కాబట్టి చుట్టూ సైన్యం ఉంటారు. ఏమండి, రాజ్యములు అనేక మంది, అస్తమాటు రాజ్యంలో ఎప్పుడూ జనంతో, మంచి మంచి ఆహారంతో, చక్కటి సంగీతాలతో మునిగిపోయిన దావీదు సౌలు దెబ్బకి దేవుని బిడ్డలారు ఒంటరోడైపోయాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు రాసుకున్నాడు, అసలు నా బలపు యొక్క సీక్రెట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆరాధన. వ్యక్తిగతంగా కూడా నువ్వు స్తుతి ఒక్క గంట సేపు స్తోత్రం చెప్పు, శక్తి జనరేటర్ అవుతుంది. నీకు తెలియదు అది. నువ్వు స్తోత్రం చెప్పేసి బయటకు వచ్చి శక్తి నీకు కనబడదు. సైతాన్ని కానీ ఎదిరించే శక్తి నీకు ఎలా వస్తుందంటే బిడ్డలారా, స్తుతి ఏమండి నీ లోపల ఏం చేస్తుంది? అనాయింటింగ్ జనరేటర్ చేస్తే దేవుని ఛార్జింగ్ ఎక్కుతుంది కదా బ్యాటరీ. అలాగే నీ స్తుతి. రెండోది చెప్పనా, అన్య భాషల ప్రార్థన. రెండోది ఏంటి? ఒకటి స్తుతి ఆరాధన, రెండు అన్య భాషల ప్రార్థన. మూడోది చెప్పనా, నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఈ రెండు జరిగితే మూడో జరిగిపోద్ది. అసలు ఫస్ట్ జరిగిందనుకో ఆటోమేటిక్గా నీ మీదకి అభిషేకం వచ్చేది. అభిషేకం వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్య భాషలు మాట్లాడుతుంది. అసలు ఈ మూడు జరిగినాయి అనుకో, ఇంక నిన్ను ఎవ్వరు ఆపలేరు. ఇంకో విషయం చెప్పనా, అసలు నిన్ను అభిషేకం తాకిన మరో క్షణమే సైతాన్గా టెన్షన్ అట్టేసుకుంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు బాప్తీసం పొందుకున్నావో ఇప్పటివరకు నీకు అన్య భాషలు రాదు, తర్వాత ఆత్మ నిన్ను తాకలేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదంటే సైతాన్ గడి పెద్ద ఏమి దానివల్ల నీ వల్ల ఏం పెద్ద డేంజర్ ఉండదు. పాస్టర్ గారే నాకు ఏ శోధనలు వస్తలేదండి, నేను చాలా ఫ్రీగా అయిపోయి, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను. ఇంక నేను చెప్పనా, నువ్వు ఉప్పు లేని కూరలాంటి దాన్ని, దేవుని స్తోత్రం. కాయలు లేని చెట్లు లాంటి దాన్ని. కాయలు ఉన్న చెట్టుకి ఏమవుతాయి? రాళ్ళు ఆడతాయి. నీకు నిందలో, శ్రమలో, శోధనలో, అవమానాలు ఇవన్నీ నీకు ప్రమోషన్స్. నీకు తెలదో నీ నీ యేసు ప్రభు వారి దృష్టి నీ మీద ఉంది అనడానికి రుజువు అది, నిర్ధారణ. అలాంటివి నాకు జరిగినప్పుడు నాకు ఆనందం ఇచ్చేద్ది. నేను తొందరపడం మనం ఇప్పుడు. దేవుని స్తోత్రం. నేనంటాను, యుద్ధములు చేయుటకు దేవుని బలం అవసరం. దేవుని బలం ఎలా ఉత్పత్తి అవుద్ది, జనరేటర్ అవుద్ది అంటే బిడ్డలారా, స్తుతించటం మూలంగా, ఆరాధన చేయటం మూలంగా, అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మచేత నింపబడినప్పుడు మనం ఏమవుతామంట? శక్తిమంతులు. రెండోది ఏంటో తెలుసా? సైతాను మన మీద బాణములు వేస్తూ ఉంటాడు. చెప్పండి, ఏమేస్తాడా? ఒకసారి అదే అధ్యాయంలో ఏమండి చదవండి, 12 నుంచి చదవండి, త్వరగా చదువుకుంటూ వచ్చేయండి. 12వ వచనం నుంచి చదువుకుంటూ వచ్చేయండి. ఎఫెసీ అమ్మ 6:12 నుంచి రా. ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికార సంబంధులతో, ప్రస్తుత అంధకార సంబంధులతో, అధికారులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో. దేవునికి స్తోత్రం. వింటున్నారా అమ్మగారు? మనం పోరాడే డిపార్ట్మెంట్స్. దేవునికి స్తోత్రం. అసలు 3-4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ. ఒక్కడానికి మంతే అలా పోరాడతాడండి. దేవుని స్తోత్రం. చూడండి, మనం పోరాడవలసిన ఆయుధాలు కూడా చెప్తున్నాడు అక్కడ. మొదటి ఆయుధం ఏంటి? సత్యము అనే దట్టి. ఆమె అది నడానికి ఉంటుంది. దేనికి ఉంటుంది? ఏమా దేవాలయంలో నడుము పోయి శ్రీ గుర్తొస్తుంది నాకు. హల్లెలూయా. సత్యము అనే దట్టి నడానికి ఉంటుంది. అది నేను చెప్పనా, నడుం స్ట్రాంగ్గా ఉంటే ఇటు నుంచి పైకి, అటు నుంచి కిందకి స్ట్రాంగ్గా ఉంటుంది.
దాన్ని వెన్నుపోస. ఓకేనా? ఈ నడు దేంతో పోల్చాడంటే సత్యముతో పోల్చాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనము సాతానుని జయించాలంటే మనలో అసత్యం ఉండకూడదు. మనలో ఏముండాలి? దట్టి అంటే చూడండి, అక్కడ దట్టి అంటే అది శరీరముగా ధరించేది. దానికి ఆత్మ సంబంధమైన అర్థం ఏమంటున్నాడో, నడుమునకు సత్యము ఉండాలి. సత్యానికి ఆపోజిట్ పదం ఏంటి? అసత్యం, అబద్ధం. ఈరోజు నువ్వు బాగా గమనించు, మన మాటలో సత్యం ఉండాలి, మన పనుల్లో యథార్థత ఉండాలి. అలా ఉంటే నువ్వు సాతాన్ని జయించగలవు, పోరాటం జయించగలవు. రెండవ మాట ఏంటో తెలుసా? మైమరువు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మైమరువు అంటే బిడ్డలారా, పైనుంచి కిందకి మన శరీరంలో ఏ పాటు కనబడకుండా కప్పేస్తుంది. సాతాను ఏం చేస్తాడంటే బాణాలు, ఇప్పుడు శత్రు బాణాలు వేస్తాడు లేదా ఫెషల్తో పేలుతాడు. మనకి ఇది పైనుంచి కిందకి, ఇక్కడి నుంచి మొత్తం కింద వరకు ఉంటుంది అన్నమాట. అది ఫ్యాంటోసక్కాయ్. హల్లెలూయా. అంటే అది చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అటు నుంచి వచ్చేటటువంటి దాడికి, ప్రతి దాడి ఆగలుగుతుంది. ఇది మనల్ని నాశనం చేయదు, వ్యక్తిని నాశనం చేయదు. ఈ మైమరువుని ఏమన్నాడంటే నీతి. స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారు, ఈ మైమరువు అనే దాన్ని నీతి, నీతి, నీతి. మనము నీతిమంతులముగా ఉండాలి, అవినీతి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి, పాదాలకి జోడు తొడగాలి. జోడు ఎందుకంటే మనం వెళ్తా ఉన్నప్పుడు కింద ఏ హాని జరగకుండా మన పాదాలు కాపాడబడ్డానికి. దానికి ఏమని చెప్పాడు దేవుని బిడ్డలారా? సువార్తను సిద్ధమనసను జోడు. పాదాలకి ఏంటి అంటే మనం ఎప్పుడు నిత్య సువార్థికులుగా ఉండాలి. నీకు ఎవ్వరు కలిసినా కదిమ మరి వాక్యం చెప్పాలి. చూడండి, డాలు ఉంటుంది. డాల్ అంటే మీకు తెలుసా ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? ఇలాగా పళ్ళెములా ఉంటుంది. దాన్ని అది అగ్ని బాణాలు ఆర్పుతాం అనమాట. ఇదే ఏదైనా వస్తున్నప్పుడు దీన్ని అడ్డు పెట్టుకోవడానికి, కవర్ చేసుకోవడానికి అనమాట. దాన్ని ఏమన్నాడంటే విశ్వాసముతో పోల్చాడు. డాల్ని దేంతో పోల్చాడు? నేను చెప్పనా, మన జీవితంలో మన భక్తి సంవత్సరాలు పెరుగు కొద్దీ మన విశ్వాస స్థాయి కూడా పెరగాలి. అంటే విశ్వాస వయసు పెరగాలి. అప్పుడే పరలోక మహిమ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిరస్నానం అంటే తలకు పెట్టుకుంటారు. తవల పూర్తిగా కళ్ళు మాత్రమే కనబడి మొత్తం కవర్ చేద్దాం అనమాట. ఎందుకంటే ఏది అంటే దాని అర్థం ఏంటంటే చెడు తలంపులు, సాతాను ఆలోచనలు. ఏమండి, సాతాను ఎక్కువ ఈ బ్రెయిన్నే వాడుకుంటాడు, చూపుని, వినికిడి, మాట వాడుకుంటాడు. ఈ మూడు కవర్ అవ్వాలంటే మనం ఏం కావాలి? రక్షణ. రక్షణ రక్షణ అంటే చాలామంది దేవుని బిడ్డలారా ఎంతో వయసు వచ్చేద్ది కానీ బాప్తీసం పొందరు, బాప్తీసం తీసుకోరు. హల్లెలూయా. బాగా చెప్పండి. కొంతమంది రక్షణ తీసుకున్నవారు ప్రభు శరీరం తీసుకోరు. ఇంకోటి చెప్పనా, బాప్తీసం తీసుకున్నంత పారాలాకమో నో అవ్వదు. నువ్వు రక్షణ తీసుకున్నాక చాలా ఉన్నాయి, చేయవలసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. రక్షణ తీసుకున్న తర్వాత చేయవలసిన మరుక్షణం ఏంటో తెలుసా? నువ్వు ప్రతి నెల ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలి. అదేనరా బిడ్డ? దేవుని స్తోత్రం. పాలు పంపులు పొంది చాలా ఉన్నాయి. అని నాది కోటం కాదు. దేవుని స్తోత్రం. చూడండి, ఖడ్గము అంటే ప్రతిదాడి చేసేది, ప్రతిదాడి చేసేది. దాన్ని ఏమన్నాడు? సైతాన్ని కానీ మనం ప్రతిదాడి చేయాలంటే ఖడ్గం ఉండాలి. స్తోత్రం. రెండోది ఆత్మ ఉండాలి. ఆత్మ ఖడ్గం, వాక్యాత్మ ఖడ్గం అంటాడు. అంటే రెండు మిక్స్ అయి ఉంటే సూపర్. పౌలు అంటాడు, మా మాట శక్తితో కూడింది. అంటే వాక్యాత్మ ఖడ్గం. ఈ రెండు ఈ 6 ఇదే కాకుండా కిందకి చదవండి దేవుని బిడ్డలారా. 18వ వచనం చదవండి.
ప్రార్థన విజ్ఞాపం మెలకుగా ఉండండి. స్తోత్రం. ఏడోది ఏంటి? రా తల్లి, ఆకలేస్తుందా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఏంటి? ఏడోది ఏంటి? అన్ని మిక్సే చెప్పాడు. ప్రతి సమయములో ప్రార్థన విజ్ఞాపన. రెండోది ఏంటి తెలుసా? మెలకువ. మొత్తం ఈ 7 క్వాలిటీలు నీలో ఉంటే ఆత్మ సంబంధమైన యుద్ధానికి నువ్వు రెడీ. ఇవన్నీ లేకుండా క్షేవా కుమారులు చాలా శక్తివంతుడు. సైతాన్ని అంత ఈజీగా అంత ఈజీ తీసుకోకు, అలాగని అంత బుర్రకు ఎక్కించుకోకు. ఒక ఆవిడ, మేము మన సమస్య పేరు 100 సార్లు తలవకూడదు. నేను చెప్పనా, మన నోటితో పలికింది మన బుర్ర క్యాచ్ చేస్తుంది, అది దేహానికి పంపిస్తుంది. నేను బలహీనుణ్ణి అన్న మాట నీ నోరు నీ చెవికి చెప్తుంది, నీ చెవి ఈ బుర్రలో కేంద్రానికి చెప్తుంది, కేంద్రం అంతా శరీర అవయవాలకు చెప్తుంది. మీరు కావాలితే సైన్స్ చదవండి, ఫిజిక్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము అందుకే ఒకడు నోటి ఫలము చేత మేలు కీడు అనుభవించును. మీకు అర్థమైందా? సామెతల్లో ఒకడు వినబడుతుందా? దేవుని బట్టి మన నోటితో నెగిటివ్గా ఏది పలకూడదు. పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, మన మీద కానీ పలుక్కోకూడదు. ఏమండి, మనం నెగిటివ్గా కాక పాజిటివ్గా మాట్లాడుకోవాలి. నేను జయించగలను, నా వల్ల వద్ది, నేను ఆరోగ్యవంతంగా ఉంటాను. ప్రార్థన చేసేదేవుడికి, ప్రభువా నువ్వు నాకు ఇస్తావు, నాకు ఇస్తావు, నాకు ఇస్తావు, ఇచ్చినందుకు స్తోత్రం. ఇలాగంటే ఖచ్చితంగా కార్యాలు చూస్తాం. జీవము మరణము నాలుక వశం, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలం తింటాడు. అంటే నాలుక ద్వారా మనం పలికిన ప్రతీది కూడా మనం అనుభవిస్తాం. దానికి కొటేషన్గా నోరు మంచిదైతే ఊరంతా, నోరు దొరదనుకో ఊరంతా మన మీద దొరదగొండులాగా పడిపోతారు. కాబట్టి ఈ సంగతుల విషయంలో మనం ప్రభుని స్తుతించి, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవుడు తన మాటలు దీవించుగాక. అందరం మోకల మీద ప్రార్థన చేసుకుందాం.